ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇదేమి సినిమా కాదు. నీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. మళ్ళా నిన్నే కాదు, గతంలో మీ యజమాని శివానంద రెడ్డి గారు 2014లో మీరు వైసీపీలో నుంచి ఇద్దరికి వచ్చారు. మీరు కూడా మీరేమి పుట్టుకతో తెలుగుదేశంలో పుట్టలే, వైసీపీలో నుంచి ఇద్దరికి వచ్చినారు. వచ్చిన తర్వాత కూడా అప్పుడు 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా లబ్బి వెంకటస్వామి గారు పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే, మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉంటే ఆయన ఇన్ఛార్జి కూడా ఉండకూడదని చెప్పేసి ఒక నీచ పరిస్థితికి దిగజారి ఒక దళిత కాన్స్టిట్యున్సీలో దళితులు, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఇన్ఛార్జిగా ఉంటే ఆ ఇన్ఛార్జి పదవి కూడా తీసేపించి మీరు అసలు కూర్చున్నారు. మరి మీరు అయితే ఇంక దళితులో మరి ఎక్కడ ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇదైతే దీంతో పాటు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నిన్న వైసీపీ వాళ్ళను చేర్చుకున్నారని చెప్పేసి ఈయన కండువా వేసుకోలేదు. నువ్వు చూసావా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు మాట్లాడుకున్న కుటుంబం మొత్తానికి శివరామ గారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు, ఎంపీ టికెట్ ఇచ్చేశారు. ఆమె దయతో బైరెడ్డి గారి కృషితో నువ్వు గెలిచావు. లేకపోతే నీవు గాని నీ యజమాని గాని నిలబడితే ఓట్లు వేసే పరిస్థితుల్లో నందికొట్టు ప్రజలు లేరు. నువ్వు కేవలము తెలుగుదేశం పార్టీ గారితో చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానంతో స్థానికంగా బైరెడ్డి గారి యొక్క కృషితో గాలిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గాలి ఎమ్మెల్యేలు. అది మర్చిపోయి ఇప్పుడు వాళ్ళనే అంటూ చూస్తాము, మా సత్తా ఏదో చూపిస్తాము. నీ సత్తా అల్లూరులో ఇవ్వు అని అడిగే చెప్తారు. అంతెందుకు ఇప్పుడు మన నందికొట్టు టౌన్ లో ఏ టీ షాప్ దగ్గర ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇదేమి సినిమా కాదు. నీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. మళ్ళా నిన్నే కాదు, గతంలో మీ యజమాని శివానంద రెడ్డి గారు 2014లో మీరు వైసీపీలో నుంచి ఇద్దరికి వచ్చారు. మీరు కూడా మీరేమి పుట్టుకతో తెలుగుదేశంలో పుట్టలే, వైసీపీలో నుంచి ఇద్దరికి వచ్చినారు. వచ్చిన తర్వాత కూడా అప్పుడు 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా లబ్బి వెంకటస్వామి గారు పోటీ చేశారు. మాజీ ఎమ్మెల్యే, మంచి పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఆయన ఇన్ఛార్జిగా కొనసాగుతా ఉంటే ఆయన ఇన్ఛార్జి కూడా ఉండకూడదని చెప్పేసి ఒక నీచ పరిస్థితికి దిగజారి ఒక దళిత కాన్స్టిట్యున్సీలో దళితులు, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ ఇన్ఛార్జిగా ఉంటే ఆ ఇన్ఛార్జి పదవి కూడా తీసేపించి మీరు అసలు కూర్చున్నారు. మరి మీరు అయితే ఇంక దళితులో మరి ఎక్కడ ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఇదైతే దీంతో పాటు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు నిన్న వైసీపీ వాళ్ళను చేర్చుకున్నారని చెప్పేసి ఈయన కండువా వేసుకోలేదు. నువ్వు చూసావా చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు మాట్లాడుకున్న కుటుంబం మొత్తానికి శివరామ గారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు, ఎంపీ టికెట్ ఇచ్చేశారు. ఆమె దయతో బైరెడ్డి గారి కృషితో నువ్వు గెలిచావు. లేకపోతే నీవు గాని నీ యజమాని గాని నిలబడితే ఓట్లు వేసే పరిస్థితుల్లో నందికొట్టు ప్రజలు లేరు. నువ్వు కేవలము తెలుగుదేశం పార్టీ గారితో చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానంతో స్థానికంగా బైరెడ్డి గారి యొక్క కృషితో గాలిలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు గాలి ఎమ్మెల్యేలు. అది మర్చిపోయి ఇప్పుడు వాళ్ళనే అంటూ చూస్తాము, మా సత్తా ఏదో చూపిస్తాము. నీ సత్తా అల్లూరులో ఇవ్వు అని అడిగే చెప్తారు. అంతెందుకు ఇప్పుడు మన నందికొట్టు టౌన్ లో ఏ టీ షాప్ దగ్గర